ఓకే. సో, మనకి సింగిల్ లైన్ కాకుండా ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ వచ్చిందనుకో, కాస్త ఎక్కువ విడ్త్ ఉన్న స్పెక్ట్రమ్ వస్తే, అప్పుడు మనకి టైమ్ రిఫరెన్స్ పెట్టుకోవడం ఈజీ అవుతదనమాట. ఓకేనా? సో, అది అయితే మనకి స్పెక్ట్రమ్‌ని వైడ్ అయ్యేటట్టు చేయాలి. స్పెక్ట్రమ్ వైడ్ అవ్వాలి అంటే మీరు చదివారు. మాడ్యులేషన్ చేసినప్పుడు స్పెక్ట్రమ్ వైడ్ అవుతది అని. ఓకేనా? వన్ ఆఫ్ ద మీరు మాడ్యులేషన్ బేసిక్స్ చదివినప్పుడు ఇది చదివి ఉంటారు. ఓకేనా? స్పెక్ట్రమ్ వైడ్ అవుతది మాడ్యులేషన్ చేసినప్పుడు. ఓకే. అయితే ఎలా మాడ్యులేషన్ చేస్తున్నాము అంటే దట్ వి కాల్ ఎస్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ కంటిన్యూస్ వేవ్ రాడార్. ఓకే. సో మనం ఇప్పుడు పల్స్ ని బ్రాడ్ చేయాలి. ఓకే. మనకి ఫ్రీక్వెన్సీ డొమైన్ లో బ్రాడ్ అవ్వాలి స్పెక్ట్రమ్. దానికి రెండు పద్ధతులు చేస్తున్నాం ఇక్కడ. ఒక పద్ధతి ఏంటంటే అంటే కంటిన్యూస్ వేవ్ లోనే రెండు పద్ధతులు చేస్తున్నాం. ఒక పద్ధతి ఏంటంటే వీఆర్ డైరెక్ట్లీ డూయింగ్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్. ఓకే. అంటే చూడండి ఇక్కడ స్టార్టింగ్ లో చూస్తే ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంది. ఇలా మీరు టైం పెరుగుతున్న కొద్దీ మీరు ఫ్రీక్వెన్సీని కూడా పెంచారు ఇక్కడ. అంటే దగ్గరకు వస్తుంది అంటే ఫ్రీక్వెన్సీ పెరుగుతుందని అర్థం. సో ఇలా ఉండొచ్చు, లేదా ఇంకోలాగా రివర్స్ కూడా ఉండొచ్చు. ఓకేనా? ఒక్క నిమిషము, జస్ట్ ఒక్క నిమిషము. సో అంటే టైం పెరుగుతున్న కొద్దీ ఫ్రీక్వెన్సీ పెరగాలని రూల్ ఏం లేదు, ఉల్టా కూడా ఉండొచ్చు. సపోజ్ నేను ఇది కట్ చేశాను, లెట్ మీ పేస్ట్ ఇట్. ఓకే, ఒక్క నిమిషం చూడండి ఏం చేస్తున్నాను. ఓకే, సో ఇగో ఇలా కూడా ఉండొచ్చు. అంటే స్టార్టింగ్లో హై ఫ్రీక్వెన్సీ ఉంది, టైం పెరుగుతున్న కొద్దీ ఫ్రీక్వెన్సీ తగ్గుతోంది. బట్ బేసిక్గా నాకు కావాల్సింది ఏంటంటే ఫ్రీక్వెన్సీని ఒక క్రమ పద్ధతిలో, నాకు తెలిసిన క్రమ పద్ధతిలో, ఓకేనా, నాకు ఆల్రెడీ తెలిసిన ఒకానొక పద్ధతి ప్రకారంగా పెంచడము లేదా తగ్గించడము చేస్తూ ఉంటాం. ఓకేనా? అలా గనక చేస్తూ ఉంటే దట్ వి కాల్ యాజ్ ద ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్. అయితే మళ్ళీ ఇక్కడ ఇంకొక సమస్య ఉంది. మనము సపోజ్ ఇదే తీసుకుందాం. సపోజ్ ఇది తీసుకున్నాం అనుకో, నువ్వు ఒక పర్టికులర్ హై ఫ్రీక్వెన్సీ దగ్గర పని స్టార్ట్ చేసి ఉంటావు. ఓకే, సమ్ పర్టికులర్ మేబీ సమ్ 50 మెగాహెర్ట్జ్ కావచ్చు, ఆర్ 50 కిలోహెర్ట్జ్ కావచ్చు, సమ్ ప్లేస్ తో నువ్వు స్టార్ట్ చేసావు అనుకుందాం. నువ్వు తగ్గిస్తున్నావు. అట్లా ఎంతకాలం తగ్గించుకుంటూ పోతావు? ఒక పర్టికులర్ దశ వచ్చినాక ఎక్కడో దగ్గర నువ్వు ఆగిపోవాల్సి ఉంటుంది. ద మాక్సిమం యూ క్యాన్, అంటే నువ్వు ఎంత మినిమంకి వెళ్ళగలుగుతావు? 0 ఫ్రీక్వెన్సీ దాకా వెళ్ళగలుగుతావు, అంతే కదా? అంటే డీసీ దాకా వెళ్ళగలుగుతావు. అంటే ఏంటి? ఒక రకమైన లిమిట్ ఉంది. నువ్వు ఇష్టం ఉన్నంతసేపు తగ్గించుకుంటూ పోవడం అంటూ కుదరదు. కొంతవరకు తగ్గిస్తావు, ఆ తర్వాత తగ్గించడానికి ఇంకేం మిగలదా? ఓకే, అలా కాకుండా ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇట్లా ఉందనుకో, సపోజ్ సరే పెంచుదాం అనుకో, పెంచుతూ పోతావు. ఓకే, పెంచావు. సపోజ్ స్టార్టింగ్లో కిలోహెర్ట్జ్లో మొదలు పెట్టావు, మెగాలోకి వెళ్ళావు, గిగాలోకి వెళ్ళావు, ఎంతకాలం పోతూనే ఉంటావు. ఓకేనా? అక్కడ కూడా లిమిట్ వచ్చేస్తుంది. ఎందుకు లిమిట్ వచ్చేస్తుంది అంటే గిగా టెరా పెంచుకుంటూ పోతా అంటే అక్కడ నీ సర్క్యూట్ ఒప్పుకోవాలి కదా. నీ ప్రతి ఫ్రీక్వెన్సీ దగ్గర పనిచేయదు. నీ సర్క్యూట్ సపోజ్ కిలోహెర్ట్జ్లో మీరు చదివారు ఆల్రెడీ ఆసిలేటర్స్ అనే చాప్టర్, రైట్? కాల్పిట్స్ ఆసిలేటర్, హార్ట్లే ఆసిలేటర్, ఆర్సీ ఫేస్ షిఫ్ట్ ఆసిలేటర్, ఇట్లా రకరకాలు చదివారు. తర్వాత ఇప్పుడు మైక్రోవేవ్ సబ్జెక్ట్లో కూడా మీరు చదువుతారు. మ్యాగ్నెట్రాన్, క్లైస్ట్రాన్, ఇట్లా కొన్ని వస్తాయి. ఓకే, సో ఇవన్నీ చదువుతున్నప్పుడు మనకి ఫ్రీక్వెన్సీ ఒక పర్టికులర్ సర్క్యూట్ తీసుకుంటే అది నీకు అన్ని రకాల ఫ్రీక్వెన్సీలు జనరేట్ చేస్తూ కూర్చోదు. ఒక పర్టికులర్ లెవెల్కి వెళ్ళిపోయినాక దాని అటెన్యూషన్ పెరిగిపోతుంది. అంటే ఆ సిగ్నల్ ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఇంకా ఆ సిగ్నల్ చాలా చాలా తక్కువ వస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇట్ విల్ నాట్ బి ఎఫిషియంట్ ఫర్ యూ. ఓకే, అంటే ప్రాక్టికల్గా చూస్తే నువ్వేమంటున్నావు, ఇక్కడ పెంచుతూ పోతా అంటున్నావు, కానీ నువ్వు అట్లా నీ ఇష్టం అంతా పెంచుకుంటూ పోవడానికి కుదరదబ్బా. ఓకేనా? ఒక లెవెల్కి వెళ్ళినాక చచ్చినట్టు మళ్ళీ తగ్గుతూ పోవడము సంథింగ్ ఏదో చేసుకోవాలి. ఓకే, సో అది నెక్స్ట్ కాసేపైనా చూస్తాము. సరే, ఇది ఒక పద్ధతి. సో కంటిన్యూస్ వేవ్ రాడార్లో నీకు మనము స్పెక్ట్రమ్ని బ్రాడ్ చేయాలనుకున్నాం కదా. సో ఒక పద్ధతి ఏంటంటే డైరెక్ట్గా యూ యూజ్ దిస్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్, అదొక పద్ధతి. అది కాకుండా ఇంకో పద్ధతి కూడా చేయొచ్చు. ఇది స్పెక్ట్రమ్ బ్రాడ్ అయిందని చెప్పలేం, కానీ మనకి బేసిక్గా ఏం కావాలి? టైం రెఫరెన్స్ కావాలి. మనకి రేంజ్ కనుక్కోవాలంటే టైం రెఫరెన్స్ కావాలి. సో ఇక్కడ ఇంకొక పద్ధతి ఏంటంటే టైం రెఫరెన్స్ కోసము ఫస్ట్ ట్రాన్స్మిట్ ఫర్ సమ్ టైం, కొద్దిసేపటి వరకు ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీని పంపించు. ఇంకొంతసేపు అయినాక వేరే ఫ్రీక్వెన్సీ సిగ్నల్ని పంపించు. అంటే 2 డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ని పంపిస్తున్నాం. ఓకేనా? కాసేపు ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ పంపించు, తర్వాత కాసేపు వేరే పర్టికులర్ ఫ్రీక్వెన్సీని పంపించు. అప్పుడు దీనికి సంబంధించిన స్పెక్ట్రమ్ ఇగో ఇలా ఉంటే, దీనికి సంబంధించిన స్పెక్ట్రమ్ ఇగో ఇలా ఉంటుంది. ఓకేనా? అంటే ఇది ఫ్రీక్వెన్సీ డొమైన్ బొమ్మ ఇది. సో ఫ్రీక్వెన్సీ అంటే ఇది ఎఫ్ యాక్సిస్. ఓకేనా? అండ్ ఈ హైట్ అనేది ఏమో మ్యాగ్నిట్యూడ్ అనమాట. ఓకే, ఇది మ్యాగ్నిట్యూడ్ యాక్సిస్. ఓకే, సో
నీకు ఇలా ఉండడం వల్ల మళ్ళీ కాసేపు అయినాక ఏం చేస్తావు, మళ్ళీ ఫస్ట్ కాసేపు ఇది పంపించు, తర్వాత కాసేపు ఇది పంపించు, మళ్ళీ కాసేపటికి ఇది పంపించు, మళ్ళీ కాసేపటికి ఇది పంపించు. అయితే నీకు ఏ టైంకి ఏది పంపిస్తున్నావో తెలుసు, అంటే రెఫరెన్స్ ఉంది నీ దగ్గర. కాబట్టి నీకు ఎక్కువ వచ్చినప్పుడు నువ్వు గుర్తుపట్టే అవకాశాలు పెరుగుతాయి అన్నమాట. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఓకే, సో ఇది ఒక పద్ధతి. సో ఇలా చేసే పద్ధతిని మనం ఏమంటామంటే, ఓకేనా, డబల్ ఫ్రీక్వెన్సీ కంటిన్యూస్ వేవ్ రైడర్ అంటాం. డబల్ ఫ్రీక్వెన్సీ కంటిన్యూస్ వేవ్ రైడర్ అంటాము. అలా కాకుండా ఇక్కడ పైన చెప్పుకున్నాం కదా, ఒక్క నిమిషం ఇక్కడ రాస్తుంది. ఓకే, యా సో ఇలా తీసుకుంటేనేమో సింపుల్ గా FMCW అన్నాం. ఓకే, వేర్ ద ఫ్రీక్వెన్సీ ఇస్ కంటిన్యూస్లీ చేంజింగ్ టు సమ్ లెవెల్. ఆ లెవెల్కి వెళ్ళిపోయినాక మళ్ళీ వి విల్ కమ్ బ్యాక్. ఓకేనా, ఫ్రీక్వెన్సీ పెంచాము, తర్వాత మళ్ళీ తగ్గిస్తాము, మళ్ళీ పెంచుతాము. కాకపోతే ఎప్పుడు పెంచుతున్నావు, ఏ టైంకి ఎంత ఫ్రీక్వెన్సీ పంపించావు అన్నది నీ దగ్గర మళ్ళీ ఒక రెఫరెన్స్ ఉంటుంది. కాబట్టి నువ్వు నీ ఎక్కువ వచ్చినప్పుడు కూడా గుర్తించగలుగుతాం అనమాట. ఎంత గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్ని బట్టి మనము రేంజ్ కనుక్కుంటాం. ఓకే, సో లెట్ us see the mathematical formulas. ఇప్పుడు మనం మ్యాథమెటికల్ అనాలిసిస్కి వెళ్దాము. ఒక్క నిమిషము, లెట్ మీ జస్ట్ కమ్ బ్యాక్. చాలా సింపుల్ గానే ఉంటుంది. ఓకే, సో లెట్ us go quickly. రైట్, సో ఇన్ ఏ ఓకే, ఎస్, ఓకే. సో in a given unit time, if the frequency is changed more, అంటే ఒక పర్టికులర్ టైం ఏమో మనము ఒక మిల్లీ సెకండ్ లేకపోతే ఓకే ఫ్యూ మిల్లీ సెకండ్స్ ఆఫ్ టైం అనేది ఒక యూనిట్ గా భావిస్తే, ఆ పర్టికులర్ యూనిట్ ఆఫ్ టైంలో, ఓకేనా, మనం ఫ్రీక్వెన్సీని బాగా మార్చామనుకో, ఆ సిగ్నల్ బాగా వేగంగా ఫ్రీక్వెన్సీలో పరివర్తన చెందింది అనుకో, ఎట్లా ఇక్కడ బొమ్మలో చూపించినట్టు. ఓకేనా, ఇగో ఈ బొమ్మలో చూపించినట్టు ఒక పర్టికులర్ యూనిట్ ఆఫ్ టైం, సపోజ్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక టైం గ్యాప్ అనుకుందాం, ఒక 2 మిల్లీ సెకండ్స్ ఆర్ 3 మిల్లీ సెకండ్స్ అట్లా తీసుకుంటే, విత్ ఇన్ దట్ ఇంత బాగా వేరియేషన్ చేయగలిగితే ఫ్రీక్వెన్సీలో, ఓకే, అప్పుడు మన స్పెక్ట్రము చాలా వైడ్గా ఉంటుంది. ఎంత ఫ్రీక్వెన్సీ మార్పు జరిగితే నీ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ అంత వైడ్గా ఉంటుంది అనమాట. ఓకే, then more broad will be the spectrum and more accurate will be the measurement. అప్పుడు మనము చేసే మెజర్మెంట్, మనం ఆ క్యాల్కులేషన్ చేస్తాం కదా, అది ఎక్కువ అక్యురసీతో వస్తుంది అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ మోర్ ఫ్రీక్వెన్సీ డీవియేషన్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్. కాబట్టి మనము ఫ్రీక్వెన్సీ డీవియేషన్ అంటే ఫ్రీక్వెన్సీలో మనము తీసుకురాగలిగిన మార్పు లేదా తేడా, ఓకేనా, అది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. కాకపోతే బట్ దేర్ విల్ బి సమ్ లిమిటేషన్ ఫ్రమ్ ఎలక్ట్రానిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సో అందుకని మనము యూ కెనాట్ గో బియాండ్ సమ్ వాల్యూ ప్రాక్టికల్లీ. సో ప్రాక్టికల్గా మనము ఒక లిమిట్ మించి పోలేము. ఓకే, సో ఇప్పుడు మనము చకచక చిన్న క్యాలిక్యులేషన్ చేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు టైం ఇది కదా, టైం యాక్సిస్ ఇది ఫ్రీక్వెన్సీ యాక్సిస్. సో విత్ రెస్పెక్ట్ టు టైం ఫ్రీక్వెన్సీ పెంచుతున్నాం అనుకుందాం. స్టార్టింగ్ ఇనిషియల్ ఫ్రీక్వెన్సీ F0 అనుకుందాం. అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే ఎట్ టైం t = t0 అనే టైం దగ్గర ఫ్రీక్వెన్సీ F0 అనుకుందాం. ఓకేనా, ఎందుకంటే వీఆర్ నాట్ స్టార్టింగ్ ఎట్ 0. ఈ మొట్టమొదట ఇక్కడ పోయింది సిగ్నల్. ఓకే, ఇక్కడ ఫ్రీక్వెన్సీ 0 కాదు, ఇక్కడ కూడా ఎంతో కొంత ఫ్రీక్వెన్సీ ఉంది. ఇక్కడ ఉన్న ఫ్రీక్వెన్సీని మనం F0 అనుకుందాం. ఓకే, సో జస్ట్ ఎ మినిట్, లెట్ మీ కమ్ డౌన్. ఓకే, సో అది F0. అంతేగాని ఇక్కడ ఈ X యాక్సిస్ Y యాక్సిస్ తాకాయి కాబట్టి ఇది 0 అనుకోకూడదు. ఓకేనా, X యాక్సిస్ Y యాక్సిస్ తాకినంత మాత్రం 0 అవ్వాలని ఏం రూల్ లేదు. ఓకేనా, జస్ట్ వీఆర్ పుట్టింగ్ ఇట్ యాజ్ ఎ రెఫరెన్స్. ఓకే, సో విత్ T0 దిస్ ఈజ్ F0, అంటే ఇక్కడ ఉన్న వాల్యూ T0 F0 అనమాట. ఓకే, సో అది ఇట్లా పెంచాము. ఎక్కడ దాకా పెంచాము, మేబీ ఒక్క నిమిషం, ఒక F1 దాకా పెంచామనుకుందాం. ఓకేనా, ఇక్కడ దాని వాల్యూ F1 అనుకుందాం. ఓకేనా, ఎట్ టైం T1. ఓకే, F1 ఎట్ టైం T1 అక్కడ దాకా పెంచాము. ఓకే, తర్వాత పరిస్థితి ఏంటో తర్వాత చూద్దాం కానీ. ఓకే, ఇప్పుడు ఈ పంపిస్తున్నట్టు సిగ్నల్ వల్ల అది ఒక టార్గెట్ ని తాకి, ఓకే, సమ్ టార్గెట్ ఎక్కడో ఉంటే దాన్ని తాకి ఎక్కువ వస్తూ ఉంటది. సో ఎక్కువ వచ్చినప్పుడు అది మనం పంపిన వెంటనే రాదు కదా. ఇక్కడ నువ్వు పంపడం స్టార్ట్ చేసావు, నువ్వు పంపడం స్టార్ట్ చేయగానే నీకు ఎక్కువ రాదు కదా, కొంత గ్యాప్ తర్వాత ఎక్కువ రావడం మొదలవుతుంది. సో కొద్దిసేపటి తర్వాత నీకు ఎక్కువ రావడం మొదలైంది. సో
నీ ఎకో ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది అంటే ఓకే, సో నువ్వు పంపుతున్న ఫ్రీక్వెన్సీ మారుతుంటే మరి ఎకో ఫ్రీక్వెన్సీ కూడా దాని తగ్గట్టుగానే మారుతూ వచ్చింది. ఓకేనా, లైక్ దిస్. ఓకేనా, సో జస్ట్ ఈ పేర్లు చూసుకోండి. ఇప్పుడు మనము ట్రాన్సిట్ టైం డెల్టా టీ అంటే ఇగో వెళ్ళి ఎంత గ్యాప్ ఉంది ఈ రెండింటి మధ్య, ఇంత టైం గ్యాప్ వచ్చింది. ఓకేనా, దీన్ని ఇట్లా కిందికి గీత గీసుకున్నాం అనుకో, ఇది టైం గ్యాప్ అన్నట్టు. ఓకేనా, అంటే అంటే ఎలా అర్థం చేసుకోవాలి, సపోజ్ ఈ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ పంపించావు కదా, మళ్ళీ ఆ ఫ్రీక్వెన్సీ సిగ్నల్ నీకు ఎప్పుడు రిటర్న్ వస్తుంది, కరెక్ట్గా ఈ టైంలో రిటర్న్ వస్తుంది. ఓకే, అంటే ఇంత గ్యాప్ వచ్చింది. సో దిస్ గ్యాప్ ఈజ్ యువర్ ట్రాన్సిట్ టైం, అంటే ఆ ప్రయాణం చేసి తిరిగి రావడానికి నీకు అంత టైం పట్టిందన్నమాట. రైట్, అట్లా. తర్వాత ఫ్రీక్వెన్సీ ఇప్పుడు ఇలా ఇలా నేరుగా కిందికి గీసావు కదా, కిందికి గీసినప్పుడు చూడు, ఇక్కడ ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ఉంది. ఓకే, అండ్ ఇక్కడ ఫ్రీక్వెన్సీ వేరే. ఓకేనా, సపోజ్ లెట్ మీ కాల్ దిస్ ఈజ్ యువర్ F2 అనుకుందాం, అండ్ దిస్ ఈజ్ సపోజ్ ఒక్క నిమిషం, ఇది F3 అనుకుందాం. ఓకేనా, F3. ఓకే, సో ఈ గ్యాప్ ఉంది కదా, ఫ్రీక్వెన్సీ గ్యాప్. ఓకేనా, సో ఒక నిమిషం, లెట్ మీ జస్ట్ కమ్ డౌన్. యా, ఓకే, సో ఈ ఫ్రీక్వెన్సీ గ్యాప్ని మనము బీట్ ఫ్రీక్వెన్సీ డెల్టా ఎఫ్ అని పిలుస్తున్నాం. ఓకేనా, అండ్ ఇంకొకటి మీరు గమనించాలి, ఇప్పుడు ఈ బీట్ ఫ్రీక్వెన్సీ విల్ డిపెండ్ ఆన్ డెల్టా టీ. బీట్ ఫ్రీక్వెన్సీ విల్ డిపెండ్ ఆన్ డెల్టా టీ. ఓకేనా, ఎందుకంటే ఎకో నీకు ఇక్కడ వచ్చింది, ఎకో ఇక్కడ కాకుండా ఇక్కడ వచ్చింది అనుకో, సపోజ్ ఇక్కడ గీస్తున్నా చూడండి, నీకు ఎకో ఇక్కడ వచ్చింది అనుకో, అప్పుడు నీకేమయ్యేది, ఈ డెల్టా టీ పెరిగేది. ఇప్పుడు ఈ డెల్టా టీ పెరిగింది అనుకో, ఆటోమేటిక్గా నీకు డెల్టా ఎఫ్ కూడా పెరిగింది, గమనించుకో. ఓకేనా, సో నీకు డెల్టా ఎఫ్ ఈజ్ డిపెండింగ్ ఆన్ డెల్టా టీ, ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వాట్ ఎవర్ యూ సే. ఓకే, సో అదే ఇక్కడ రాసామన్నమాట. ఓకే, అయితే మళ్ళీ డెల్టా టీ అనేది దేని మీద ఆధారపడుతుంది, డెల్టా టీ ఎక్కువ ఉంది అంటే అర్థం ఏంటి, అంటే నీకు వెళ్ళి రావడానికి ఎక్కువ టైం పట్టిందంటే అర్థం ఏంటి, రేంజ్ ఎక్కువ ఉందని అర్థం. టార్గెట్ బాగా దూరంగా ఉంటే నీకు చాలాసేపటికి వస్తుంది, టార్గెట్ దగ్గరగా ఉంటే తొందరగా వస్తుంది. సో నీకు ఇక్కడ అర్థం ఏంటంటే ఈ డెల్టా ఎఫ్ అంటే నీకు రిసీవ్డ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీకి నువ్వు పంపుతున్న సిగ్నల్ ఫ్రీక్వెన్సీకి తేడా ఎంత ఉంటుంది అనేది డెల్టా ఎఫ్, అది డెల్టా టీ మీద ఆధారపడుతోంది. కానీ డెల్టా టీ అనేది రేంజ్కి సంబంధించిన విషయం, రేంజ్ ఎక్కువ ఉంటే డెల్టా టీ ఎక్కువ ఉంటుంది. అంటే మొత్తానికి ఏంటయ్యా అంటే నీకు పంపిస్తున్న సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ తెలుసు, ఏ టైంకి ఎంత ఫ్రీక్వెన్సీ పంపిస్తున్నావు నీకు తెలుసు, నీకు మళ్ళీ సిగ్నల్ రిసీవ్ అయింది, రిసీవ్ అయిన సిగ్నల్ ఫ్రీక్వెన్సీ నీకు తెలుసు. ఇప్పుడు ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత ఉంది నువ్వు కనుక్కున్నావు అనుకో, దాన్ని బట్టి నువ్వు డెల్టా ఎఫ్ చెప్పగలుగుతున్నావు, దాన్ని బట్టి నువ్వు డెల్టా టీ చెప్పగలుగుతున్నావు, దాన్ని బట్టి నువ్వు రేంజ్ చెప్పగలుగుతావు. ఓకేనా, అది మనకు కావాల్సిన లాభం. అల్టిమేట్గా మన కోరిక ఏంటి, ఇక్కడ రేంజ్ కనుక్కోవడం. సో ఇక్కడ సాధ్యం అవుతుంది. ఓకేనా, సో దట్ ఈస్ ద థియరిటికల్ ఆస్పెక్ట్. ఓకే, సో లెట్ అస్ జస్ట్ క్విక్లీ, ఇంకా మీరు కొంచెం టైం ఇవ్వాలి నాకు, ఎందుకంటే మీరు చాలా రోజులు చాలా టైం నాకు తినేశారు, మీకు తెలియదేముంది. ఓకేనా, సో ఇప్పుడు మీరు టైం కొత్త కేటాయించి వినాల్సిందే, సరేనా, కుదరదు అవి ఇవి కథలు చెప్పొద్దు. అంటే అలా అని చెప్పి నేను మొత్తం మీ టైం ఏం లాగేసుకోను, బట్ మీరు కూడా కోఆపరేట్ చేయాలి, మీరు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉండండి, సరేనా. లేదండి అంటే మరి మనం ఎట్లా ముందుకు వెళ్తాము సిలబస్లో కూడా. అర్థం చేసుకుంటే వెళ్ళాలి, సిలబస్ కంప్లీట్ చేయాలంటే చెప్పేయచ్చు, 2 చాప్టర్స్ అయిపోయినాయి అని చెప్పేయచ్చు నేను, అది మంచిది కాదు కదా. రైట్, అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, సో మీరు కొంచెము ఎక్స్ట్రా టైం వినేటట్టుగానే మెంటల్గా ప్రిపేర్ అయ్యి రావాలి క్లాస్కి వచ్చేటప్పుడు. ఓకే, సో యా, లెట్ us గో వెరీ ఫాస్ట్ నౌ. సో డెల్టా టీ అనేది 2 times రేంజ్ బై సి, అదే 2 సార్లు ప్రయాణం చేసింది కాబట్టి ఈ ఫ్యాక్టర్ వస్తుంది. మనం ఆల్రెడీ చాలాసార్లు చూసాం ఇది. ఓకేనా, మళ్ళీ ఇది ఎందుకు వచ్చిందని ఇప్పుడు ప్రశ్న వేయకూడదు, సరేనా. సో బై మెజరింగ్ ద బీట్ ఫ్రీక్వెన్సీ వీ క్యాన్ డిటర్మైన్ ద రేంజ్. ఓకేనా, సో దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ FMCW రాడార్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇఫ్ టార్గెట్ ఈజ్ మూవింగ్, ఇప్పుడు టార్గెట్ కనుక ఇదే ఇప్పటిదాకా టార్గెట్ కదలికలో లేకపోతే ఆ బొమ్మ గీసాం. ఓకేనా, టార్గెట్ కదలికలో లేదు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఒకటి జాగ్రత్తగా చూడండి. టార్గెట్ కదలికలో లేకపోయినా రిసీవ్డ్ ఫ్రీక్వెన్సీ ట్రాన్స్మిటెడ్ ఫ్రీక్వెన్సీకి కొంచెం తేడాగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే మనము పంపిస్తున్న సిగ్నలే వేరియబుల్ ఫ్రీక్వెన్సీ, మనం ఫ్రీక్వెన్సీ మారుస్తూ పంపిస్తున్నాం, మనం సేమ్ ఫ్రీక్వెన్సీ పంపట్లేదు కదా. సో నువ్వు ఒక పర్టికులర్ టైంలో సపోజ్ 100 kHz అనే సిగ్నల్ పంపించామనుకో, అది వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి కొంత టైం నడిచిపోయింది కదా.
సో నీకు 100 సిగ్నలే అక్కడ టార్గెట్ కదలికలో లేదనుకుందాం, నీకు మళ్ళీ 100 సిగ్నలే వస్తది. నువ్వు 100 సిగ్నల్ పంపిస్తే నీకు మళ్ళీ 100 అనే సిగ్నలే వస్తూ ఉంటది. కానీ నీకు 100 సిగ్నల్ రిసీవ్ అయ్యే సమయానికి నీ ట్రాన్స్మిటర్ వాల్యూ 100 లేదు. ఇప్పుడు నీ ట్రాన్స్మిటర్ వాల్యూ ఒక 150కి పెరిగిపోయింది. ఓకేనా? సో మొత్తానికి ఏమవుతుంది, నీకు ఒక గ్యాప్ వచ్చేసింది. అప్పటికప్పుడు చూస్తే నీకు ఎప్పుడైతే సిగ్నల్ రిసీవ్ అయిందో ఆ టైంలో చూసుకునేసరికి నీకు పంపిస్తున్న వాల్యూ 150 అయిపోతే నీకు వచ్చిన వాల్యూ మాత్రం 100నే ఉంది. ఓకేనా? సో ఆ విధంగా ఈ బీట్ ఫ్రీక్వెన్సీ అనేది ఏర్పడుతుంది. అంటే ఫ్రీక్వెన్సీ మధ్య తేడా అనేది వస్తోంది, టార్గెట్ కదలికలో లేకపోయినా సరే. ఓకేనా? సో మళ్ళీ టార్గెట్ అదనంగా కదలికలో ఉందనుకో, అప్పుడు ఎక్స్ట్రా డాప్లర్ ఫ్రీక్వెన్సీ కూడా ఉంటుంది కదా. సో దానివల్ల కూడా ఇంకా ఎక్స్ట్రా ఎఫెక్ట్ వస్తుంది అనమాట. సరేనా? అది తర్వాత చూద్దాంలే. కాకపోతే ఇప్పుడు టార్గెట్ కనుక కదలికలో ఉన్నప్పుడు 2 రకాల ఫ్రీక్వెన్సీ తేడాలు వస్తున్నాయని అర్థం. ఒకటేమో టార్గెట్ కదలికలో ఉన్నా లేకున్నా మనకి తప్పకుండా ఈ తేడా వచ్చింది. ఇప్పటిదాకా చూసాం కదా మొదట బొమ్మలో. ఓకేనా? ఎందుకంటే మనం పంపిస్తున్న సిగ్నలే మారుతూ ఉంది కాబట్టి ఫ్రీక్వెన్సీ. ఓకే? సో అలా వచ్చిన దాన్ని మనము రేంజ్కి సంబంధించిన బీట్ ఫ్రీక్వెన్సీ అంటాం. సో ఎఫ్ఆర్ అంటాము. అలా కాకుండా టార్గెట్ కదులుతూ ఉంది సమ్ వెలాసిటీతో, రిలేటివ్ రేడియల్ వెలాసిటీతో కదలడం వల్ల అదనంగా కొంత ఫ్రీక్వెన్సీ రావడం జరుగుతుంది. అది ఎఫ్డి అనుకుందాం. ఓకేనా? ఈ రెండు కలిపి మనకి బీట్ ఫ్రీక్వెన్సీ ఎఫ్బి వచ్చినట్టు అన్నమాట. కదలికలో లేనప్పుడు ఈ కిందిది ఉండదు, అప్పుడు ఇదొక్కటే ఎఫ్బి అవుతుంది. ఓకేనా? సరే, లెట్ us జస్ట్ కమ్ డౌన్. ఒక 10 నిమిషాలు తీసుకుంటాను. సరేనా? రైట్, మీకు ముందే చెప్తున్నాను. సో మీకు ఇబ్బంది ఉండొద్దు. ఎట్లా మీకు లంచ్ టైమే కదా, మీకు మళ్ళీ క్లాస్ మధ్యాహ్నం 2 o'clock అనుకుంటా. ఓకే? సో అందుకని మరీ ఇబ్బంది ఉండదని అనుకుంటున్నాను. ఓకే, సో రైట్, ఇలా రాసుకున్నాం కదా. ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాము. సో ఎఫ్ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్బి బాగానే ఉంది. ఇప్పుడు ఈ ఎఫ్ఆర్ అనేది ఎట్లా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే, యూ క్యాన్ క్యాలిక్యులేట్ ఇట్ యాజ్ ఎఫ్ డాట్ డెల్టా టీ. ఓకేనా? సో ఇది ఎక్కడి నుంచి వచ్చిందబ్బా? ఓకేనా, లెట్ మీ టెల్ యూ. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే చాలా సింపుల్. మనం గ్రాఫ్ చూస్తే మన గ్రాఫ్ ఎలా ఉంది? ఓకేనా? గ్రాఫ్ ఇది ట్రాన్స్మిటెడ్ అనుకుంటే ఇది రిసీవ్డ్ అన్నాం కదా. ఓకేనా? సో మనము ఇక్కడ ఇట్లా గీత కొట్టామనుకో, ఇట్లా గీత కొట్టు, అట్లాగే ఇట్లా కూడా అడ్డంగా గీత కొట్టు. ఓకేనా? ఇట్లా గీత కొట్టినప్పుడు ఇప్పుడు నాకు చూడండి, ఇది ఈ ఒక్క నిమిషం, ఈ వర్టికల్గా ఉన్న గ్యాప్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది కదా, ఈ నిలువుగా ఉన్నదే నాకు డెల్టా ఎఫ్ఆర్. ఈ నిలువుగా ఉన్న గ్యాపే ఎఫ్ఆర్. ఓకేనా? అంటే బీట్ ఫ్రీక్వెన్సీ. అది ఎలా కనుక్కోవచ్చు అంటే కొంచెం కామన్ సెన్స్ పెట్టండి మీరే. మనకి సైన్ తీటా, కాస్ తీటా, ట్యాన్ తీటా ఇవన్నీ తెలుసు కదా. ఓకేనా? సో నేనేం చేస్తాను, ఇప్పుడు స్లోప్, ఈ లైన్ యొక్క స్లోప్ తీసుకో, ఈ లైన్ యొక్క స్లోప్ తీసుకో, స్లోప్ ఇంటూ డెల్టా టీ. ఓకేనా? దిస్ ఇంటూ డెల్టా టీ చేశాను అనుకో నాకు. ఓకేనా? అప్పుడు ఏమొస్తుంది నాకు ఇక్కడ? ఓకేనా? ఈ వాల్యూ వచ్చేస్తుంది, చూసుకో. ఓకేనా? సో డెల్టా ఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ డాట్ ఇంటూ డెల్టా టీ. ఓకేనా? బట్ వాట్ ఈస్ ఎఫ్ డాట్? ఎఫ్ డాట్ ఈస్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ దట్ ఎఫ్. ఓకే, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ దట్ ఎఫ్. ఓకే, సో స్లోప్ అన్నమాట. ఓకేనా? సింపుల్గా మనము డివై బై డిఎక్స్ చేసామంతే, స్లోప్ ఫామ్లో రాసామంతే, ఇంకేం లేదు. ఓకేనా? ఇంకోలాగా చెప్పాలంటే ఇది వై అనుకో. బేసిక్గా ఇదేంటి? డెల్టా ఎఫ్. ఓకేనా? దిస్ ఈజ్ యువర్ డెల్టా ఎఫ్. ఓకే, సో ఇంకోలాగా చెప్పాలంటే ఇది వై, ఇది వై అనుకో, ఇది ఎం అనుకో. ఎఫ్ డాట్ అంటే ఏంటి? స్లోప్ అంటే ఎం, ఇది ఎక్స్ అంతే. ఓకే, సో వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్, అట్లా అనమాట. సరేనా? సరే, సో దాన్ని ఇలా రాసుకోవచ్చు. ఓకే, ఇదంతా ఇప్పుడు టార్గెట్ స్టేషనరీ ఉన్నప్పుడు. ఇప్పుడు టార్గెట్ కదలికలో ఉంటే పరిస్థితి ఏంటి అవన్నీ చూద్దాం. ఓకే, సరే, కొంచెం దాన్ని గ్రాఫ్లో చూద్దాం. స్టేషనరీ ఉన్నప్పుడే గ్రాఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఫ్రీక్వెన్సీ ఇష్టం ఉన్నట్టు పెంచుకుంటూ ఇట్లా పోతా అంటే కుదరదు. ఓకే, ఇలా పోతా అంటే కుదరదు. సో ఏదో ఒక దశలో మనం ఫ్రీక్వెన్సీని ఒక లిమిట్కి ఆపేసి మళ్ళీ తగ్గించుకొని మళ్ళీ పెంచాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు ఈ డార్క్ లైన్ ఏదైతే ఉందో, ఈ డార్క్ లైన్ ట్రాన్స్మిటెడ్ సిగ్నల్, అంటే ట్రాన్స్మిటెడ్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ మాత్రమే గీస్తున్నాం. ఓకేనా? ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు, మనం పంపించిన సిగ్నల్ షేప్ కాదండి ఇది. ఓకేనా? మనం పంపిస్తున్న సిగ్నల్ యొక్క షేప్ కాదు ఇది. ఓకేనా? ఆ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ మాత్రమే మనం గీస్తున్నాం, దయచేసి అర్థం చేసుకోవాలి. ఓకే, రైట్. యా, తర్వాత ఇది
ఈ డాష్ డాష్ ఉన్నదేమో ఎకో అనుకుందాం. సో ట్రాన్స్మిటెడ్ ఇలా ఉన్నప్పుడు మరి ఎకో సిగ్నల్ కూడా ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ బొమ్మ చాలా జాగ్రత్తగా గీయాలి. సింపుల్ బొమ్మనే, మీరు చాలా బాగా గీయగలుగుతారు ఎలాగో నాకు తెలుసు, కాకపోతే ఎగ్జామ్లో తప్పులు గీయకూడదు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే డెల్టా ఎఫ్ కనుక్కుందాం. ఓకేనా, సో ఈ బొమ్మలో చూస్తే మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎక్కడి నుంచి ఎక్కడికి మారుతోంది, ఇది నీ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అండ్ ఇది నీ ఇక్కడ ఇది లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా, సో ఆ గ్యాప్ని మనం డెల్టా ఎఫ్ అని పిలుద్దాం. అట్లాగే ఈ గ్యాప్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఐ కెన్ కాల్ ఒక టైం పీరియడ్. అంటే ఏం లేదు, ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఇక్కడ స్టార్ట్ చేసావు కదా, మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయింది. ఓకేనా, సో ఇట్ ఈస్ లైక్ ఒక పీరియడ్, ఒక మొత్తం పీరియడ్, ఒక ఇంటర్వెల్ అనుకోవచ్చు. ఓకేనా, ఆ ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ సేమ్ థింగ్ మళ్ళీ 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 వస్తున్నాయి. ఓకే, సో అదంతా ఒక పీరియడ్. సో దాన్ని టైం పీరియడ్ అనుకుంటే 1/that, ఆ 1/that విల్ బి లైక్ 1/fm ఈజ్ యువర్ టైం పీరియడ్ అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు స్లోప్ ఎట్లా వస్తుంది? స్లోప్ ఈజ్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ వై యాక్సిస్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ ఎక్స్ యాక్సిస్. ఓకేనా, సో ఇక్కడ ఇచ్చిన నొటేషన్ ప్రకారము చేంజ్ ఇన్ వై యాక్సిస్ ఇది, చేంజ్ ఇన్ ఎక్స్ యాక్సిస్ ఏమో ఇది. ఓకేనా, సో అలా ఫార్ములా వచ్చింది. తర్వాత ఇప్పుడు మనము బీట్ ఫ్రీక్వెన్సీ గీస్తున్నాం. ఈ బీట్ ఫ్రీక్వెన్సీ బొమ్మ ఏంటంటే సింపుల్గా ఈ గ్రాఫ్లోంచి ఈ గ్రాఫ్ని మైనస్ చేయాలి. ఓకేనా, మనకు ఫ్రీక్వెన్సీ అంటే అదే కదా తేడా, ఈ రెండింటి మధ్య తేడా ఎంత ఉంది గీసుకోవాలి. సో ఇక్కడ గమనించామనుకో, ఓకేనా, సో ఈ బొమ్మ అంటే ఒకవేళ ఉండి ఉంటే ఇలా వచ్చేది. ఓకే రైట్, ఓకేనా, అంటే ఇది ఇంకా మనము ఒక పర్టికులర్ టైం నుంచి చూడడం మొదలు పెట్టాము, బట్ యాక్చువల్లీ అది ఇలా ఉండి ఉంటుంది. ఓకే రైట్, ఇట్లా ఉండి ఉంటుంది. ఓకే, సో ఆ ఉద్దేశంతో చెప్తున్నా. ఓకే, మనము 12:40కి ఆపేద్దాం, కంగారు పడకండి. ఓకే, యా, సో ఇప్పుడు ఈ గ్యాప్ వచ్చింది కదా, సో ఆ గ్యాపే ఈ గ్యాప్ అన్నమాట. ఓకేనా, జస్ట్ మనము ఒక వేవ్లోంచి ఇంకొక వేవ్ని తీసేస్తున్నాం, మైనస్ చేస్తున్నాం. మీకు 2 సిగ్నల్స్ ఎలా యాడ్ చేయాలి గతంలో నేను మీకు చెప్పాను కూడా, రైట్? 2 సిగ్నల్స్ని మనం ఎట్లా యాడ్ చేస్తాం, సో ఇక్కడ కూడా 2 సిగ్నల్స్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఓకేనా, సబ్ట్రాక్ట్ చేస్తున్నాం దానిలోంచి ఒకటి, సో మైనస్ చేస్తే, ఓకేనా, సో ఇక్కడ దాకా ఇలా వచ్చింది, కాన్స్టెంట్ వచ్చింది. ఎందుకు చూసుకో, ఇక్కడంతా మీకు సేమ్ హైట్ ఉంది, ఇక్కడ ఎక్కడైనా గ్యాప్ తీసుకో సేమ్ హైట్ ఉంది, సో అందుకనే నీకు కాన్స్టెంట్ ఇది వచ్చింది. కానీ ఆ తర్వాత చూడు, ఆ తర్వాత ఏమవుతుంది, ఇది తగ్గిపోతుంది కదా. సో ఇప్పుడు నీకు ఇక్కడ గమనించు, ఇక్కడ నీకు గ్యాప్ తగ్గలేదా, ఇక్కడ హైట్ తగ్గింది. ఓకేనా, ఇక్కడ హైట్తో పోలిస్తే ఇక్కడ నీకు హైట్ తగ్గింది, అండ్ కరెక్ట్గా ఇక్కడ నీకు హైట్ 0, రెండింటికి అసలు తేడా లేదు. సో అందుకని నీకు ఇక్కడ 0కి పడిపోయింది అనమాట. ఓకేనా, తర్వాత మళ్ళీ పెరుగుతూ ఉంది, తర్వాత మళ్ళీ కాన్స్టెంట్ ఉంది. ఎందుకు కాన్స్టెంట్ ఉంది అంటే ఇగో ఇక్కడ నీకు కాన్స్టెంట్ హైట్ ఉంది. ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత హైట్ ఉందో, ఇక్కడ నుంచి కూడా ఇక్కడికి అంతే హైట్ ఉంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి అంతే హైట్ ఉంది. అందుకోసమే నీకు మళ్ళీ ఇక్కడ కాన్స్టెంట్ వచ్చేసింది, అలా అనమాట. సో ఈ బొమ్మ ఏంటిది, బీట్ ఫ్రీక్వెన్సీ గ్రాఫ్ అంటాం. దీన్ని ఏమంటాము, బీట్ ఫ్రీక్వెన్సీ గ్రాఫ్ విత్ రెస్పెక్ట్ టు టైం. ఓకేనా, అండ్ ఈ భాగంలో మాత్రమే అది ఒక మార్పుకి గురి అవుతోంది. ఈ భాగం తప్ప వేరే ఎక్కడ తీసుకున్నా కూడా నీకు ఆల్మోస్ట్ నీకు వేరే దగ్గర అంతా కాన్స్టెంట్గా ఉంది. ఓకేనా, సో ఎక్కడైతే ఇలా ఈ మార్పు జరుగుతుందో మనం దాన్ని టర్న్ అరౌండ్ రీజియన్ అంటున్నాం. అంటే ఆ బీట్ ఫ్రీక్వెన్సీలో ఒక రకమైన వెనక్కి తిరిగినట్టు, అప్పటిదాకా ఒకలాగా ఉంటే ఆ టైంలో దాని ప్రవర్తనలో ఒక గణనీయమైన మార్పు వచ్చింది, టర్న్ అరౌండ్. ఓకేనా, ఒక మలుపు తిరిగినట్టుగా. ఓకేనా, సడన్గా ఇలా వెళ్తోంది, హైవే మీద వెళ్తోంది, ఇలా వెళ్ళిపోకుండా ఒక మలుపు తిప్పుకొని మళ్ళీ ఇలా వచ్చేసింది, అట్లా అనమాట. సో టర్న్ అరౌండ్ మనం అంటుంటాం కదా, మనము ట్రాఫిక్లో ప్రయాణం చేస్తున్నాం అనుకో, ఒక హైవే మీద వెళ్తున్నప్పుడు జంక్షన్ వస్తే మనం ఇలా మలుపు తిరిగి ఇలా వెళ్తాంగా, ఇలా రౌండ్ తిరిగి ఇక్కడ ఒక సర్కిల్ ఉంటుంది. ఓకేనా, గాంధీజీ విగ్రహం ఏదో ఉన్నట్టుంది ఇక్కడ, అలా అనమాట. సో అట్లా. ఓకే, టర్న్ అరౌండ్ అంటే పేర్లు గుర్తుపెట్టుకోవడం కూడా కష్టమేం కాదు, మనం కొంచెం కామన్ సెన్స్ అప్లై చేస్తే పేర్లని గుర్తుండిపోతాయి. ఓకేనా, రైట్, సరే. సో ఇంకా మనకు 2 నిమిషాలు ఉంది, జస్ట్ తొందరగా చెప్పేస్తాను అది కూడా. డోంట్ సేవ్. ఓకే, సో ఫైనల్గా చక్కచక్క చెప్పేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు దాకా చెప్పుకున్న ఫార్ములానే మళ్ళీ ఇక్కడ రాసాము. ఓకేనా, ఆ ఎఫ్ డాట్ అంటే ఏంటో సబ్స్టిట్యూట్ చేశాను. ఓకే, ఎఫ్ డాట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన, ఇప్పుడు ఆర్ వాల్యూ కనుక్కోవచ్చు. ఓకేనా, మనకి ఎందుకంటే ఇక్కడ వేరే అన్ని తెలుసు అనుకో, అప్పుడు ఆర్ కనుక్కోవచ్చు. ఈ ఫార్ములాలో అన్ని వేరే అన్ని తెలిస్తే ఆర్ కనుక్కోవచ్చు. ఓకే,
సరే ఇప్పుడు ఇక లాస్ట్కి టార్గెట్ కదలికలో ఉంటే ఏంటి, టార్గెట్ కదలికలో ఉంటే ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఇది ట్రాన్స్మిట్ చేస్తున్న సిగ్నల్, ఈ పైన ఉన్నది ట్రాన్స్మిట్ చేస్తున్న సిగ్నల్, ఈ కింద ఉన్నది టార్గెట్ కదలనప్పుడు వచ్చే ఎకో. ఈ కింద అన్నిటికన్నా కింద ఉన్నదేమో టార్గెట్ కదలకుండా ఉన్నప్పుడు వచ్చే ఎకో. ఒకవేళ టార్గెట్ కదులుతుంది అనుకుందాం, ఓకేనా, అప్పుడు నీకు ఇగో ఈ మధ్యలో ఉన్నది వచ్చింది అనుకోవచ్చు, ఓకేనా. ఈ మధ్యలో డాషులు ఉన్నది టార్గెట్ కదలికలో ఉన్నప్పుడు వచ్చిందని భావించవచ్చు, ఓకేనా. అయితే ఎందుకు ఈ తేడా వచ్చింది, ఈ గ్యాప్ ఉంది కదా, ఇగో ఈ గ్యాప్ ఉంది చూడు రెండింటి మధ్య, ఇదే నీకు కిందిదేమో కదలికలో లేనప్పుడు, ఇది కదలికలో ఉన్నప్పుడు, అంటే ఈ గ్యాపే నీకు డాప్లర్ షిఫ్ట్ అన్నట్టు, అంతే కదా, ఓకేనా. సో అట్లా కొంచెం కామన్ సెన్స్ అప్లై చేస్తే తెలిసిపోతుంది. ఓకే, కిందిది కదలికలో లేనప్పుడు, పైది కదలికలో ఉన్నప్పుడు, సో ఆ గ్యాప్ అనేది నీకు డాప్లర్ షిఫ్ట్గా భావించవచ్చు. అంటే డాప్లర్ షిఫ్ట్ వల్ల వచ్చింది, లేకపోతే కదలిక వల్ల వచ్చిన షిఫ్ట్ అనుకోవచ్చు. సో అప్పుడు నీకు బొమ్మ ఎలా వస్తుంది అంటే, ఇగో ఇక్కడ జాగ్రత్త గమనించండి. మళ్ళీ ఒక్క నిమిషము, ఇంకా జస్ట్ 1 minute ఆపేద్దాంలే. ఓకే, ఇక్కడ పోయింది రాస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ పైన గీత ఉంది కదా, ఈ పైన గీత మనం ఇంతకుముందు చూసిన బొమ్మనే, ఓకేనా. ఈ స్ట్రైట్గా ఉంది చూసుకోండి, ఈ సాలిడ్ లైన్, ఓకేనా. డాషులు కాదు, డాషులు కాకుండా సింగిల్ డాష్ లాగా ఉన్నదేమో కదలిక లేనప్పుడు వచ్చిన గ్రాఫ్ అన్నమాట, ఓకేనా. టార్గెట్ కదలనప్పుడు, టార్గెట్ కదులుతున్నప్పుడు మీరు చూసుకోండి ఈ బీట్ ఫ్రీక్వెన్సీ మారిపోయింది. ఇప్పుడు ఈ డాషులు ఉన్నది టార్గెట్ కదులుతున్నప్పుడు. అయితే ఇక్కడ గమనించండి, ఒకసారేమో తక్కువ వచ్చింది, ఒకసారేమో ఎక్కువ వస్తోంది. అంటే ఒక హాఫ్, అంటే ఇక్కడ ఇది పెరుగుతున్నంత సమయం ఏమో పెరుగుతున్నప్పుడేమో ఇలా తగ్గినట్టు వచ్చింది, ఇది తగ్గుతున్నప్పుడేమో ఇలా పెరుగుతున్నట్టుగా వచ్చింది, ఓకేనా. సో ఈ తేడాల్ని బట్టి కూడా మనము గుర్తించగలుగుతాం అనమాట, ఓకేనా. రేంజ్ అవన్నీ క్యాలిక్యులేట్ చేయడానికి మనకు వస్తుంది, అండ్ డాప్లర్ షిఫ్ట్తో సహా, ఓకేనా. అలా సో మీరు ఆ వీడియో ఇదంతా NPTEL వీడియోలో 12వ వీడియో ఇది, ఓకేనా. సో మీరు చూడండి, 12, 13 కుదిరితే 14 దాకా చూసుకొని వస్తే నష్టం ఏం లేదు, సరేనా. సరే, ప్రస్తుతానికి సెలవు. ఇంకేదన్నా మీరు చెప్పదలుచుకుంటే స్పెసిఫిక్గా చెప్పండి, లేదంటే ఇంకా సైన్ అవుట్ చేసేయచ్చు. సరే మరి, రైట్, లెట్ మీ స్టాప్ చేస్తాను.